ఇప్పుడు కవిత బీసీ మూమెంట్ స్టార్ట్ చేసింది 3వ తారీఖున చూస్తారు మా తడాకా అంటున్నారు. ఎట్లా చూడాలా ఈ మూమెంట్ని? ఏ కవిత? అదే మీరు బీఆర్ఎస్లో ఉన్నారు కదా, కల్వకుంట్ల కవిత గారు. ఆమెకు బీసీలకి ఏం సంబంధం? పార్టీ లీడర్ కదండి, ఎమ్మెల్సీ. బీసీ చేయాలి కదా ఉద్యమము. బీసీలకు ఉద్యమం చేసే ముందు బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి కదా, నమ్మాలి కదా. బీసీని పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. పోనీ ఎప్పటికైనా ఒక సంవత్సరం మేము ఎప్పటికైనా ఇప్పుడు బీసీలకు ఈ పార్టీలో అధ్యక్షుడు ఇస్తామని చెప్పి, ఈ పార్టీకి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అప్పుడు ఆమె బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోవాలి. ఆమెను ఎట్లా నమ్ముతారు? పర్ఫెక్ట్గా 100 వాళ్ళ రాజ్యం ఇక్కడ సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఆమె. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు వస్తారు, ఎవరైతే కేటీఆర్ అవుతాడు. లేదా ఇప్పుడు మూమెంట్ దేనికంటారు మరి? కేవలం మొన్న లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది, పరువు పోయింది, దాన్ని పక్కదో పట్టించడం కోసం తెలంగాణ సమాజంలో పెద్ద కులం కదా, 50% పైన ఉంటారు బీసీలు, వాళ్ళని టర్న్ ఓవర్ చేయడం కోసం పిలుచుకొచ్చుకుంటుంది. అంతేనా? నమ్మే అవకాశం ఉందా? ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు ఆయనకి ఇచ్చిండ్రు. ఎవరికి? ఆయనకి మహేష్ గౌడ్ కుమార్ ఇచ్చిండ్రు. బీజేపీ పార్టీ కనీసం ఆయనకు కేంద్ర మంత్రి ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి? వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒక 3-4 వేసి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇయ్యరా? వాళ్ళ అయ్యనేమో వ్యవస్థాపక అధ్యక్షులు, వాళ్ళ అన్ననేమో వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ బావగారేమో అసెంబ్లీ నాయకుడు, వాళ్ళ ఆమెనేమో మహిళా సంఘం నాయకురాలు. అలా ఎవడన్నా సిగ్గు తప్పిన వాడు ఎవడన్నా ఉంటాడు అలా? ఇప్పుడు ఆమె చాలా డిఫరెంట్గా ఉంటుంది పోరాటం కూడా. మొన్న లిక్కర్ స్కామ్ అప్పుడు మహిళలకి రిజర్వేషన్ అని ఒక ఢిల్లీకి పోయింది. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ అంటున్నారు. అవును, అవరికి ముందు కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని జరిగింది. అవునా? అంతే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటది. అంటే బహుశా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది కదా, ఆ 42% ఏదైనా అయిద్దేమో అనే ఆలోచన ఉన్నట్టుంది. కాబట్టి బీసీల మూవ్మెంట్ ఎత్తుకున్నది. ఆమె ఏంటంటే ఆమెకు ఐడియా ఉంటుంది ఏం జరగబోతుందని, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంది. ఓ ధర్నా చేస్తుంది, ఓ ప్రెస్ మీట్ పెడుతుంది, ఒక రౌండ్ తిరిగి వస్తుంది. కాబట్టి బీసీలకి నేను చేసిన అంటది. ఈ లోపల ఆ చట్టాన్ని అసెంబ్లీలో పెడతారు. 42% రేపు సర్పంచ్లకు జడ్పీటీసీలకు ఇవ్వాలి కదా. ఇక చూసినావా మన పోరాటం వల్ల 42% వచ్చింది అంటది. ఇప్పుడు 35% కేసీఆర్ 18 చేసిండు లాస్ట్ ఎలక్షన్. తగ్గించిండు చాలా. అది వాళ్ళ నిబద్ధత, బీసీల మీద ఉన్న ప్రేమ గది. మళ్ళీ ఇప్పుడు ఆమె చెప్తుంది బీసీల. ఇప్పుడు కేసీఆర్ని అడిగే చేస్తున్నట్ట. ఇప్పుడు కేటీఆర్కి హరీష్కి తెలిసే ఈ పోరాటాలు ఉంటాయా? ఎవరిది వాళ్ళే. జనాలకు పోవడానికి ఏదైతే దుకాణం అయితే ఏదో ఒక డిమాండ్ పెట్టుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వాలని ఇచ్చే సంథింగ్ వీళ్ళకన్నా బెటర్గా ఇస్తుంది. అది కూడా మేము చేసింది చెప్పడం కోసం కవిత తిరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఈ కార్ రేసింగ్లో నాదేం తప్పులేదు, అధికారులు నిర్ణయం తీసుకోవాలి కదా, నాకేం సంబంధం అంటుండు కదా కొత్తగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వ పరిపాలనలో ఆఫీసర్ ఎప్పుడు రిటర్న్ ఉంటాడు. సంతకం ఆయనదే ఉంటుంది, సెక్రటరీదే ఉంటుంది. చెప్పింది ఎవరు? మంత్రి. అది అక్కడ కేసు అవుతుంది. నాకు సంబంధం లేదంటే లేదు. నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? రిప్లై అఫిడవిట్లు అదే పెట్టిండి కోర్టులో. అదే ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటది. అంతే. క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటే ఆ మినిస్టర్ దానికి బాధ్యత వహిస్తాడు. ఆయన శాఖ అధిపతి సంతకం పెట్టి డబ్బులు ఇస్తాడు తప్ప ఆయన చెప్తే తప్పించి సొంతంగా నిర్ణయాలు ఏముండవు. ఖచ్చితంగా కేటీఆర్ మీద కేసు అవుతుంది. అది ఇప్పుడు పౌండ్లు ఎందుకు పంపించారంటే నాకేం సంబంధం, బ్యాంక్ కూడా చూసుకోవాలంటున్నాను. కేటీఆర్కి అంటే అర్థం కానీ. ఇప్పుడు మీరు చూడండి, ఎవరు వచ్చినా కానీ నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను చూడలేదు, నేను లేనప్పుడు ఏ చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా అన్ని వరుసగా బయటకు వస్తున్నాయి కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా. ఎంత పెద్ద భూపకాసురులు అయిపోయారు వాళ్ళు. ప్రతి ఒక్క వ్యక్తికి 100 ఎకరాలు, ప్రతి ఒక్క వ్యక్తికి ఫామ్ హౌజులు. తెలంగాణ ఉద్యమకారులంతా దొంగలైపోయారు వీళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఇది పిడమర్తి రవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.